హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్లోని క్లోజర్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్లోజర్ అనే కాన్సెప్ట్ మెయిన్గా ఏం చెప్తుందనంటే, మనం ఒక ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఆ ఫంక్షన్ రన్ చేసిన తర్వాత బయట యూజ్ చేసుకోగలిగితే ఎక్కడైనా దాన్ని క్లోజర్ అని చెప్తారనమాట. అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే, ఫస్ట్ మనం స్కోప్ గురించి తెలుసుకోవాలి. ఒక ఫంక్షన్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం కదా, ఆ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ మనం ఎక్కడైతే యూజ్ చేసుకోగలుగుతామో దాని స్కోప్ అని చెప్తారనమాట. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఈ వేరియబుల్ని నేను ఎక్కడ వరకు యూజ్ చేసుకోగలను, ఈ ఫంక్షన్ తర్వాత ఓపెన్ బ్రేస్ ఎక్కడ ఉందో, తర్వాత క్లోజ్ బ్రేస్ ఎక్కడ ఉందో దాని మధ్యలో మాత్రమే నేను యూజ్ చేసుకోగలను. ఇప్పుడు నేను బయట ఎక్స్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకనంటే ఎక్స్ అనే వేరియబుల్ గ్లోబల్ స్కోప్లో లేదు. ఈ గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి అని అంటే, ఈ ఏ బ్లాకు లేకుండా బయట ఉండడం. అంటే ఏంటంటే, ఎక్కడ కర్లీ బ్రేసెస్ లోపల లేకుండా ఏవైతే ఉంటాయో దాన్ని గ్లోబల్ స్కోప్ అంటారనమాట. ఇప్పుడు నేను ఈ ఎక్స్ అనే వేరియబుల్ని అవుటర్ అనే ఫంక్షన్లో డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేను అందులో ఉన్న ఎక్స్ వేరియబుల్ని బయట యూజ్ చేసుకుంటున్నా. అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి కన్సోల్లో ఎర్రర్ చూపిస్తుంది. ఏమని వస్తుంది? ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఎందుకు? మనం ఎక్స్ అనే వేరియబుల్ని బయట ఎక్కడ డిక్లేర్ చేయలేము, ఒక ఫంక్షన్లో డిక్లేర్ చేసాం. అంటే ఒక బ్లాక్లో డిక్లేర్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు మనకి ఈ వేరియబుల్ని బయట యాక్సెస్ చేసుకోవడం కుదరట్లేదు. ఇప్పుడు స్కోప్ అనేది ఏం చెప్తుంది అని అంటే, ఒక లాజికల్ వే ద్వారా మనం ఈ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడమే అని చెప్పేది స్కోప్, ఈ క్లోజర్ అనమాట. సో ఇప్పుడు మనం అది ఎలా పాసిబుల్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ని ఈ ఫంక్షన్లో డిక్లేర్ చేస్తున్నా. దాని నేమ్ ఇన్నర్ అని ఇస్తున్నా. ఈ ఇన్నర్ ఫంక్షన్లో నేను ఏం చేస్తాను అని అంటే, ఎక్స్లో ఉన్న వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఎక్స్ని మనం యాక్సెస్ చేసుకోగలమా అంటే చేసుకోగలం. ఎందుకనంటే ఎక్స్ అనే వేరియబుల్ ఏ బ్లాక్లో డిక్లేర్ చేసాం, ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం. ఈ ఓపెన్ క్లోజ్ మధ్యలో మనం ఆ వేరియబుల్ని ఏ ప్లేస్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫంక్షన్ని ఆ ఫంక్షన్లో డిఫైన్ చేసాం. సో ఈ ఫంక్షన్లో కూడా మనం ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఇంకో వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, సో ఇక్కడ నేను వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను వైని అవుటర్ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకోగలేను. ఎందుకు అని అంటే, వై అనేది ఎక్కడ డిక్లేర్ చేసాం, మనం ఇన్నర్ అనే ఒక ఫంక్షన్లో డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు వై అనే వేరియబుల్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాక్సెస్ చేసుకోగలుగుతాం, ఈ ప్లేస్లో నుంచి ఈ ప్లేస్లో వరకే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. అంటే మనం ఏం చేసాం, దాని బయట ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏం చూపిస్తుంది? ఎర్రర్ చూపిస్తుంది. ఎప్పుడు ఎర్రర్ చూపిస్తుంది? అవుటర్ అనే ఫంక్షన్ని నేను కాల్ చేసినప్పుడు నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? వై ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. సో అదే నేను ఇప్పుడు ఆ ఎక్స్ అనే వేరియబుల్ని ఇన్నర్ ఫంక్షన్లో డిక్లేర్ చేస్తుంటే మనకి ఎర్రర్ చూపించదు ప్రింట్ చేసిన. సో ఇక్కడ మనం జస్ట్ డిఫైన్ చేసాము, దాన్ని మనం కాల్ అనేది చేస్తేనే కదా అది రన్ అయ్యేది. సో ఈ ఇన్నర్ ఫంక్షన్ని అవుటర్ అనే ఫంక్షన్లో మళ్ళీ కాల్ చేసిన. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇన్నర్ ఫంక్షన్ని కాల్ చేయకపోతే ఆ స్టేట్మెంట్స్ ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వవు. జస్ట్ అది డెఫినేషన్ అనేది మాత్రమే ఉంది. ఇది ఎగ్జిక్యూషన్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? దాన్ని కాల్ చేయాలి. సో అప్పుడు దాన్ని కాల్ చేయాలి అని అంటే దాన్ని మనం బయట కూడా కాల్ చేయలేము. ఎందుకనంటే దాని స్కోప్ అనేది ఆ ఫంక్షన్లో మాత్రమే. సో ఇప్పుడు మనకి 10 అనేది వచ్చింది. 10 అనేది ఏంటి? ఎక్స్ వేరియబుల్ వాల్యూ. సో ఇప్పుడు నేను ఈ ఇన్నర్ అనే ఫంక్షన్ని నేను
కాల్ చేస్తున్నా. అవుటర్ అనే ఫంక్షన్ ఎలా కాల్ చేస్తానో ఇన్నర్ అనే ఫంక్షన్ కూడా సేమ్ అలానే కాల్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది? ఇన్నర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకు అని అంటే మనం ఇన్నర్ అనే ఫంక్షన్ని అవుట్ సైడ్ లో ఎక్కడా డిక్లేర్ చేయలే, కానీ అవుటర్ అనే ఫంక్షన్ మనం డిక్లేర్ చేసాం. ఈ ఈ బ్లాక్ చూస్తే తెలుస్తుంది. కానీ ఇన్నర్ ఏం చేసాం? ఈ బ్లాక్ లో డిక్లేర్ చేసాం. అంటే ఏంటి? దాని లోపల ఉన్నాయి మనకు తెలియదు. అవుటర్ అనేది మటుకి బయట ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నట్టు, కానీ ఇన్నర్ ని ఎక్కడ డిక్లేర్ చేసాము? ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసాం. ఒకవేళ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే దాన్ని ఆ ఫంక్షన్ లోనే కాల్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ అవుటర్ అనే ఫంక్షన్ లోనే ఒక డెఫినేషన్ రాసాం, ఇంకో ఫంక్షన్ ఇన్నర్ అని. ఒకవేళ దాన్ని రన్ చేయాలి అని అంటే దాన్ని అక్కడే కాల్ చేయాలి, లేకపోతే దాన్ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ ఇన్నర్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి అవుటర్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అవుతుందో అక్కడ మనకి ఇన్నర్ ఫంక్షన్ మొత్తం రిటర్న్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను అది రిటర్న్ అవుతుంది కదా, ఇప్పుడు నేను దాన్ని ఒక వేరియబుల్లో పెడుతున్నాను. RES అనే ఒక వేరియబుల్లో పెడుతున్నా. సో ఇప్పుడు నేను RES వాల్యూ ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఈ ఫంక్షన్ మొత్తం వచ్చేసింది డెఫినేషన్. ఇప్పుడు నేను దాన్ని రన్ చేయాలి అని అనుకుంటే ఏం చేయాలి? దానికి పారాంథసిస్ ఇవ్వాలి కదా. RES అనేది ఒక ఫంక్షన్ నేమ్, దానికి పారాంథసిస్ ఇచ్చాను. అప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఏమైంది? ఈ 10 అనేది ఏ వాల్యూ? ఎక్స్ వేరియబుల్ వాల్యూ. ఎక్స్ అనేది మనం ఎక్కడ డిక్లేర్ చేసాం? ఈ ఫంక్షన్ లో డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ప్రింట్ చెయ్యాలి అని అంటే ఈ 3 లైన్స్ లో మాత్రం ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? ఆ ఫంక్షన్ కాల్ చేయడం అయిపోయింది, ఆ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేయడం అయిపోయింది. దాని తర్వాత కూడా మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. దేన్ని? ఎక్స్ అనే వేరియబుల్. నార్మల్ గా అయితే ఈ వాల్యూస్ ని మనం ఎప్పుడు యాక్సెస్ చేసుకోగలము అంటే ఈ ఫంక్షన్ ఎప్పుడైతే రన్ అవుతుందో, అంటే ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడు ఇక్కడ నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, అప్పుడు మాత్రమే ఆ వేరియబుల్స్ ని మనం యాక్సెస్ చేసుకోగలం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ ఫంక్షన్ ని కాల్ చేసేసాము, అది సమ్ వాల్యూ రిటర్న్ చేసేసింది. తర్వాత ఎక్కడో మనం ఈ RES అనే ఫంక్షన్ ని కాల్ చేయడం ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాం అంటే ఇక్కడ డిక్లేర్ చేసిన ఎక్స్ వాల్యూని మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఇదే క్లోజర్ యొక్క లాజిక్ అనమాట. సో క్లోజర్ డెఫినేషన్ ఎలా చెప్పొచ్చానంటే accessing variables of a function even its execution completes or out of its scope. సో ఇక్కడ మనం ఈ యాక్సెసింగ్ వేరియబుల్స్ ఆఫ్ ఏ ఫంక్షన్, ఒక ఫంక్షన్ వేరియబుల్స్ ని మనం ఎక్కడ యాక్సెస్ చేసుకోగలుగుతాం? ఆ ఫంక్షన్ యొక్క స్కోప్ లో. ఆ ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి అని అంటే ఆ ఫంక్షన్ డిక్లేర్ చేసాక ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఉంటాయి కదా, వాటి మధ్యలో మనం యూజ్ చేసుకోగలుగుతాం జనరల్ గా. కానీ మనకి స్కోప్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ని, అదే క్లోజర్ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఈ ఫంక్షన్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ని మనం ఈ ఫంక్షన్ స్కోప్ బయట, అంటే ఈ ఫంక్షన్ బయట కూడా మనం యూజ్ చేసుకోగలుగుతున్నాము. అదే క్లోజర్ యొక్క బెనిఫిట్ అన్నమాట. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఎక్స్ వాల్యూ తీసుకురాగలుగుతున్నాం ఏ ప్లేస్ లో అయినా. సో జనరల్ గా ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ లో రిటర్న్ ఎక్స్ అని ఇస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ రిటర్న్ అవుతుంది. సో దాన్ని మనం ఒక వేరియబుల్లో పెట్టుకుంటే ఆ ఎక్స్ వాల్యూని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ ఎక్స్ వాల్యూని మనం రిటర్న్ చేయట్లే, ఒక ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నాం. దాని ద్వారా మనం
ఆ ఫంక్షన్లో డిఫైన్ చేసిన వేరే ఫంక్షన్లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు నేను అవుటర్ అనే ఫంక్షన్కి ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నా, num1 అని పాస్ చేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ num1, సో ఇక్కడ నెంబర్ 1 అని ఇస్తున్నా, దీని లోపల num1 అని ఇస్తున్నా. ఒక ఇన్నర్ ఫంక్షన్ కూడా నెంబర్ 2 అని ఒకటి ఇస్తున్నా, లోపల num2 అని డిక్లేర్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండు వేరియబుల్స్ యొక్క సమ్ మనకి కావాలి అని అనుకున్నా. అంటే ఏంటి, num1 ప్లస్ num2. ఇక్కడ నేను డైరెక్ట్గా డిక్లేర్ చేయకుండా కూడా, సో ఈ రెండు తీసి కూడా ఇక్కడే డైరెక్ట్గా num1 అండి ఆర్గ్యుమెంట్ ఇచ్చి, సారీ పారామీటర్ ఇచ్చి సేమ్ console.log of num1 ప్లస్ num2 అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అవుటర్ ఫంక్షన్ని కాల్ చేయాలి అని అంటే దానికి ఒక పారామీటర్ని పాస్ చేయాలి. ఒకవేళ పాస్ చేయకపోతే num1 అనే వేరియబుల్లో మనకి అన్డిఫైన్డ్ వస్తుంది. సో ఇప్పుడు నేను అవుటర్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఒకవేళ దానికి ఏం పారామీటర్స్ పాస్ చేయకపోతే మనకి ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం. నాట్ ఏ నెంబర్ అని వచ్చింది. ఎందుకు, మనం అవుటర్ అనే ఫంక్షన్కి ఏ వేరియబుల్స్ పాస్ చేయట్లేదు. సో num1లో అన్డిఫైన్డ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత సో ఇక్కడ num1లో అన్డిఫైన్డ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత res అనే వేరియబుల్లో మనకి ఏముంటుంది, కంప్లీట్ ఫంక్షన్ ఉంటుంది. సో దాన్ని కాల్ చేసేటప్పుడు కూడా మనం ఏం పారామీటర్స్ పాస్ చేయట్లేదు ఆర్గ్యుమెంట్స్. అప్పుడు num2లో కూడా అన్డిఫైన్డ్ ఉంటుంది. అన్డిఫైన్డ్ ప్లస్ అన్డిఫైన్డ్ ఏంటంటే నాట్ ఏ నెంబర్. సో ఎడిషన్ చేయాలంటే రెండు వ్యాలిడ్ వాల్యూస్ అయి ఉండాలి. సో ఇక్కడ నేను అవుటర్ అనే ఫంక్షన్కి 7 అనే వాల్యూ పాస్ చేస్తున్నా, res అనే ఫంక్షన్కి 8 అనే వాల్యూ పాస్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే 7 + 8 రిజల్ట్ ఎంతో అంత ప్రింట్ అవుతుంది అనమాట అక్కడ. సో మనకి అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్లో వేరియబుల్స్ డిక్లేర్ చేసిన, ఆ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసిన, అవి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకే మనకి అవైలబుల్గా ఉంటాయి కానీ జనరల్గా. కానీ ఒకవేళ మనం ఆ ఫంక్షన్లో ఇంకొక ఇన్నర్ ఫంక్షన్ని డిఫైన్ చేసి, ఇక్కడ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఈ ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఒకవేళ ఆ ఇన్నర్ ఫంక్షన్లో అవుటర్ ఫంక్షన్ వేరియబుల్స్ని మనం యూజ్ చేసుకున్నట్టయితే ప్లస్ ఎక్స్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనం ఇన్నర్ ఫంక్షన్లో అవుటర్ ఫంక్షన్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఈ ఇన్నర్ ఫంక్షన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఇలా చేయడం ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత, అంటే ఈ ప్లేస్ తర్వాత కూడా మనం ఆ ఫంక్షన్లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఆ ఫంక్షన్కి కాల్ చేసిన ఆర్గ్యుమెంట్స్ని కూడా యాక్సెస్ చేసుకోగలవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం అవుట్పుట్ మళ్ళీ. సో 7, 10, 17 + 8 25 వచ్చింది. సో ఇది క్లోజర్ యొక్క అడ్వాంటేజ్. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, రియల్ టైంలో ఇప్పుడు నేను ఒక HTMLలో ఒక బటన్ తీసుకుంటున్నా, యూజరు ఆ బటన్ మీద ఎన్నిసార్లు క్లిక్ చేశారో నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఒక బటన్ తీసుకున్నా, నేను స్టైల్స్ ఏమీ ఇవ్వట్లేదు, జస్ట్ ఒక బటన్ ఇస్తున్నా. ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ చేయాలి అని అనుకుంటున్నా. యూజరు మన వెబ్ పేజ్లో ఎన్నిసార్లు ఈ బటన్ని క్లిక్ చేశారో మనకు ఇప్పుడు కావాలి. సో బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఈవెంట్ అనేది హ్యాండిల్ చేయాలి కదా. సో ఈవెంట్ లిజనర్ అనేది ఇక్కడ మనం యాడ్ చేయాలి ఆన్ క్లిక్. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేయాలి. అప్డేట్ కౌంట్ అనే ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తూ ఉండాలి. ఆ కౌంట్ని నేను వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నా. సో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని దీనికి ఒక ఐడి ఇచ్చి, దానికి ఐడి కౌంట్ అని ఇస్తున్నా.
ఇనీషియల్గా 0 పెడుతున్నా. సో క్లిక్డ్ అని చెప్పి 0 అని ఇస్తున్నా. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే యూజరు ప్రతిసారి ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఎన్నోసారి ఆ బటన్ని క్లిక్ చేసారో మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. దీన్ని క్లోజర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం సెక్యూర్గా చేయొచ్చు. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో అప్డేట్ కౌంట్ అనే ఒక ఫంక్షన్ని మనం డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇనీషియల్గా ఒక కౌంట్ అనే వేరియబుల్ని తీసుకోవాలి కదా. లెట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ అప్డేట్ కౌంట్ అనే ఫంక్షన్లో అవుట్ సైడ్ అంటే ఈ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ కాకుండా గ్లోబల్గా మనం కౌంట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా. సో ఇవి గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. మనం ఒక బ్లాక్ లోపల కాకుండా బయట రాసిన అన్ని గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. అవి ఎక్కడైనా మనం యూజ్ చేసుకోగలచ్చు. సో ఇప్పుడు నేను కౌంట్ ప్లస్ ప్లస్ అని ఇస్తున్నా, లేకపోతే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత అంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఈ ఐడి అనేది ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ అనేది మార్చాలి. ఎలా మార్చాలి? ఫస్ట్ మనం ఆ ఎలిమెంట్ని మనం HTMLలో తీసుకురావాలి కదా. లెట్ p ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ కౌంట్. సో ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ యొక్క ఇన్నర్ టెక్స్ట్ని మనం ఆ కౌంట్ అనే వేరియబుల్లో ఏదైతే ఉంటుందో అది పెట్టాలి. ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నేను టెంప్లెట్ స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నా. ఎందుకనంటే కౌంట్ అని వచ్చి క్లిక్డ్ అని చెప్పి కాలం వచ్చి మనకి రావాలి కాబట్టి టెంప్లెట్ స్ట్రింగ్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. టెంప్లెట్ స్ట్రింగ్ అంటే ఏంటి అని అంటే మనం ఈ బ్యాక్టిక్స్ అనే సింబల్ని యూజ్ చేయడం ద్వారా సో జనరల్గా మనం స్ట్రింగ్ని రాయాలంటే ఈ కొటేషన్స్ డబుల్ కొటేషన్ కానీ సింగిల్ కొటేషన్స్ కానీ రాస్తాం. కానీ ఈ టెంప్లెట్ స్ట్రింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అది స్ట్రింగ్ లాను యూజ్ అవుతుంది. దాంట్లో మనం వేరియబుల్స్ని కూడా రాసుకోవచ్చు. ఆ వేరియబుల్స్ని రాయాలి అని అంటే మనం ఏం యూజ్ చేయాలంటే $, కర్లీ బ్రేస్ ఇచ్చి దీంట్లో మనం ఏదైతే రాస్తామో అది వేరియబుల్ లెక్క అనమాట. సో మనం నార్మల్గా కొటేషన్స్ లోపల రాసింది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ మనం బ్యాక్టిక్స్ని యూజ్ చేసి కొటేషన్స్ లోపల వేరియబుల్స్ని కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏమైంది? ఈ పారాగ్రాఫ్ యొక్క ఇన్నర్ టెక్స్ట్ ని మనం క్లిక్డ్ అనే వేరియబుల్ ద్వారా క్లిక్డ్ అనే స్ట్రింగ్ రాసి తర్వాత కౌంట్ అనే వేరియబుల్ పెట్టి అప్డేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం బటన్ క్లిక్ అనే బటన్ సో ఇక్కడ ఫంక్షన్ అని ఇవ్వాలి నేను. సో అప్డేట్ కౌంట్ అనే ఫంక్షన్ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి కాల్ అవుతుంది. సో ఇవి నేను కామెంట్ చేస్తున్నా, లేకపోతే డిలీట్ చేస్తున్నాను ఇంతకు ముందు రాసినవి అవి. సో ఇప్పుడు నేను ఒకసారి బటన్ క్లిక్ చేసా, మనకి క్లిక్డ్ 1 అని వచ్చింది, తర్వాత క్లిక్డ్ 2 అని వచ్చింది, క్లిక్డ్ 3 అని వచ్చింది, క్లిక్డ్ 4 అని వచ్చింది. సో మనకి క్లిక్ చేసిన ప్రతిసారి అక్కడ వాల్యూ అనేది మారుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేసామనంటే ఈ లెట్ అనే వేరియబుల్ని అవుట్ సైడ్ ది స్కోప్ అంటే అవుట్ సైడ్ ది బ్లాక్ లో డిక్లేర్ చేసాం. అంటే ఇది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ తీసుకుని దీనికి మేము టెస్ట్ అని ఇస్తున్నా. ఈ
ఫంక్షన్ లో కూడా నేను కౌంట్ అనే వేరియబుల్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు? జస్ట్ ఇక్కడ కూడా నేను ఏ విధంగా నేను యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కౌంట్ ప్లస్ 1 అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఆ కౌంట్ అనే వేరియబుల్ ని ఏ ప్లేస్ లోనైనా అప్డేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రిజల్ట్ అనేది మనకి ప్రాపర్ గా వస్తుందో రాదో తెలియదు. సో అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, లెట్ అని ఈ కౌంట్ అనే వేరియబుల్ ని మనం గ్లోబల్ గా డిక్లేర్ చేయడం ద్వారా మనకి ఆ వేరియబుల్ ఏ స్కోప్ లోనైనా యాక్సెస్ అవుతుంది. కాబట్టి అవి ఎక్కడైనా ఏ ప్లేస్ లోనైనా వేరే వాళ్ళు ఎవరైనా మోడిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అలా కాదు అని అంటే మనం ఏం చేయాలి, ఈ కౌంట్ అనే వేరియబుల్ ని ఇక్కడే డిక్లేర్ చేయాలి. కానీ ఇక్కడ డిక్లేర్ చేస్తే మనకి ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, క్లిక్ చేసిన ప్రతిసారి ఆ కౌంట్ వాల్యూ 0తో ఇనిషియలైజ్ అవుతుంది. ఎందుకనంటే క్లిక్ చేసిన ప్రతిసారి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, మనం ఎన్నిసార్లు క్లిక్ చేసినా అది 1 కిందే ఉంటుంది. సో ఎందుకనంటే క్లిక్ చేసిన ప్రతిసారి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏంటి, ఈ లెట్ అనే కీవర్డ్ తో కౌంట్ అనే వేరియబుల్ తీసుకుని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాం, మళ్ళీ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, 1 అవుతుంది. కాల్ చేసిన ప్రతిసారి ఇది ఇలా ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది 0 నుంచి 1కి. ఇంతకు ముందు ఏం చేసాం, అవుట్ సైడ్ ది ఫంక్షన్ డిక్లేర్ చేసాం, అంటే మన పేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇనిషియలైజ్ అవుతుంది. తర్వాత క్లిక్ చేసిన ప్రతిసారి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం, అంతే, దాన్ని డిక్లేర్ చేసిన దాన్ని యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో అలా చేయడం ద్వారా ఏంటి, ఎక్కడైనా దాన్ని మోడిఫై చేసే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ డిక్లేర్ చేయడం ద్వారా దాన్ని ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ప్లేస్ లో ప్రతిసారి ఇనిషియలైజ్ అయిపోయి మనకి 0 నుంచి 1కే మారుతుంది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫస్ట్ 0 ఉండాలి, యూజర్ క్లిక్ చేసిన ప్రతిసారి 111 ఇంక్రీజ్ అవ్వాలి, ఓన్లీ ఇంకేది యూజ్ చేసుకోకుండా ఈ ఫంక్షన్ మాత్రమే యూజ్ అయ్యేలా మనం కోడ్ రాయాలి. అది మనం ఈ క్లోజర్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి రాయొచ్చు. ఎలా అంటే, సో ఇప్పుడు నేను ఫంక్షన్ ని సో అప్డేట్ కౌంట్ సెక్యూర్ అని ఇస్తున్నా. ఈ ఫంక్షన్ లో నేను లెట్ అనే కీవర్డ్ తో కౌంట్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నా, 0 అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను దీని లోపల ఇంకొక ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తున్నా. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి అని అంటే ఫంక్షన్ ఇన్నర్ అని ఇస్తున్నా. ఈ ఇన్నర్ ఫంక్షన్ లో నేనేం చేస్తాను అని అంటే సేమ్ ఇందాక రాసిన స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ ఆ స్టేట్మెంట్స్ రాసాను, ఇంతకు ముందు డైరెక్ట్ గా రాసా. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుని దాంట్లో ఇన్నర్ ఫంక్షన్ తీసుకుని దాంట్లో మనం ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఈ ఇన్నర్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నా, రిటర్న్ ఇన్నర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ పేజ్ లోడ్ అయినప్పుడు మనం ఈ ఫంక్షన్ ని ఒకసారి కాల్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది, లెట్ అనే కీవర్డ్ తో ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసాం కదా కౌంట్ ని, దాన్ని ఇనిషియలైజ్ చేస్తుంది. దాంతో పాటు ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ మొత్తాన్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక కీవర్డ్ తీసుకుని ఇక్కడ యాక్చువల్ ఫంక్షన్ అప్డేట్ కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. దీంట్లో నేను అప్డేట్ కౌంట్ సెక్యూర్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది, ఈ అప్డేట్ కౌంట్ సెక్యూర్ అనే ఫంక్షన్ ని మన పేజ్ లోడ్ అయినప్పుడు ఒకసారి కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను కన్సోల్లో దాన్ని ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుంది అని అంటే సో అప్డేట్ కౌంట్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి అప్డేట్ కౌంట్ అనే ఫంక్షన్ లో మనకి ఆ వేరియబుల్లో ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఆ ఫంక్షన్ ఏంటి,
కౌంట్ అనే వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. యాక్చువల్ గా దానికి కౌంట్ అనేది ఎక్కడ వస్తుంది, ఈ అప్డేట్ కౌంట్ సెక్యూర్ అనేది ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసాం కదా, దాని లోపల ఇన్నర్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. దీనికి కౌంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఈ ఫంక్షన్ ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు కౌంట్ వాల్యూ 0కి ఇనిషియలైజ్ అవుతుంది. ఈ ఫంక్షన్ రన్ అయిపోయాక కూడా మనకి కౌంట్ వాల్యూ 0 ఉంటుంది. అది ఈ అప్డేట్ కౌంట్ అనే ఫంక్షన్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోగలగచ్చు. ఈ ఫంక్షన్ లో దాన్ని మాడిఫై చేస్తే మాడిఫై అవుతుంది, లేకపోతే ఆ కౌంట్ వాల్యూ 0 అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడు క్లిక్ చేసినా క్లిక్డ్ అనే ఫంక్షన్ 2, 3 అలా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, లెట్ అనే వేరియబుల్ ని ఒక స్కోప్ కి మాత్రమే పర్మిట్ చేసాం. అంటే ఈ లెట్ అనే ఈ కౌంట్ అనే వేరియబుల్ ని ఒక బ్లాక్ లో డిక్లేర్ చేసాం. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఆ బ్లాక్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ఒక ఫంక్షన్ లో మనం యూజ్ చేస్తున్నాం, ఇన్నర్ ఫంక్షన్ లో. సో అలా ఇన్నర్ ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తామో యూజర్, అప్పుడు అప్డేట్ కౌంట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఈ అప్డేట్ కౌంట్ అనే ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి మనకి ఈ కౌంట్ అనే వేరియబుల్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతా వస్తుంది. కౌంట్ అనే వాల్యూ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనం పేజ్ లోడ్ అయినప్పుడు ఫస్ట్ టైం ఈ అప్డేట్ కౌంట్ సెక్యూర్ అనే ఫంక్షన్ కాల్ చేయడం ద్వారా ఈ కౌంట్ అనే వేరియబుల్ వాల్యూ 0కి ఇనిషియలైజ్ అవుతుంది. నెక్స్ట్ టైము దీన్ని రిటర్న్ చేస్తున్నాం కదా, ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ప్రతిసారి ఆ కౌంట్ వాల్యూ 1కి, అదే కౌంట్ వాల్యూ ప్రతిసారి 111 ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుని కౌంటర్ 2 అని చెప్పి మళ్ళీ అప్డేట్ కౌంటర్ అని ఉంది కదా, ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కౌంటర్ 2 అనే ఫంక్షన్ ని 2 టైమ్స్ కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో నేను రిటర్న్ చేసి సో ఈ ఇన్నర్ ఫంక్షన్ లో నేను కన్సోల్లో కౌంటర్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నా. సో దాని నేమ్ కౌంట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏమైంది, నేను అప్డేట్ కౌంట్ సెక్యూర్ అనే ఫంక్షన్ ని 2 టైమ్స్ కాల్ చేశాను. ఇక్కడ కాల్ చేసినప్పుడు ఏదైతే మనకి రిటర్న్ అవుతుందో, ఈ వేరియబుల్లో ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కౌంట్ వాల్యూ 0నే ఉంటుంది, నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తే కౌంట్ వాల్యూ 1 ఉంటుంది, అలా ఇంక్రిమెంట్ అవుతా వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అప్డేట్ కౌంట్ సెక్యూర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కౌంట్ వాల్యూ మనకి 0 ఉంటుంది, మళ్ళీ ప్రతిసారి అలా 0 ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుని కౌంటర్ 3 అని, దానిలో సేమ్ మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి మనకి కౌంట్ వాల్యూ దేనికి దానికి సపరేట్ అవుతుంది అనమాట. ఈ ఫంక్షన్ ని మనం ఇక్కడ కాల్ చేసాము అప్డేట్ కౌంట్ సెక్యూర్ అని, ఇప్పుడు మనకి దీనికి రిటర్న్ చేసేది ఏదైతే ఉంటుందో ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ లో కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో ఇనిషియలైజ్ అయ్యి అది యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ కౌంటర్ 3 ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు
ఈ ఫంక్షన్ రిటర్న్ చేసినప్పుడు కౌంటర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇది యూజ్ చేసుకుంటుంది. సో దీనికి దానికి సెపరేషన్ అనమాట. ఇది ఇక్కడ ఈ ఫంక్షన్ నే కాల్ చేస్తున్నా దీని వాల్యూస్ సెపరేట్ గా ఉంటాయి, దీని వాల్యూస్ సెపరేట్ గా ఉంటాయి. దీనికి అంటే దీని వాల్యూ సెపరేట్ గా అంటే ఇప్పుడు ఈ కౌంటర్ వాల్యూ 0 ఉంది కదా, ఆ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేసినా అది ఇనిషియలైజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి, 102 అయింది అంటే కౌంటర్ వాల్యూ 2 అయిపోయిందని అనుకుందాం. కానీ సో ఇవి ముందే ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందనంటే నేను ఈ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి ఈ పి అనే ఎలిమెంట్ ని క్యాప్చర్ చేసి దాని వాల్యూని మారుస్తున్నాం కదా. సో అందుకే ఇక్కడ 2 times కాల్ చేసాం. ఇక్కడ 2 times కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు పారాగ్రాఫ్ యొక్క ఐడి ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసి దాని రిజల్ట్ ఇంక్రిమెంట్ చేసి పెడుతున్నాం కదా కౌంట్ ని. ఇక్కడ కౌంట్ వాల్యూ 1 వస్తుంది, మళ్ళీ ఇక్కడ కౌంట్ వాల్యూ 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ చేసినప్పుడు కూడా ఈ 2 ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కౌంట్ వాల్యూ 1 అవుతుంది, కౌంట్ వాల్యూ 2 అవుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ కౌంట్ దాన్ని కాల్ చేస్తే ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది, ఈ క్లిక్డ్ అనే దాని తర్వాత 3 వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది, మనం ఈ పేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో ఈ ఫంక్షన్స్ ఆటోమేటిక్ గా కాల్ చేసేస్తున్నాం. ఈ ఇన్నర్ ఫంక్షన్ లో మనం ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క టెక్స్ట్ మారుస్తున్నాం, అందుకు అలా వస్తుంది. సో మనం ఎప్పుడైతే మళ్ళీ ఈ క్లిక్ అనే ఫంక్షన్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడు 1 అని మారుతుంది. ఎందుకు మారుతుంది అని అంటే క్లిక్ అనే ఫంక్షన్, సో ఈ క్లిక్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ అప్డేట్ కౌంట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ అప్డేట్ కౌంట్ అనే ఫంక్షన్ కౌంట్ వాల్యూని ఇనీషియలైజ్ చేసిన ఈ ఫంక్షన్ ఇనీషియలైజ్ చేసిన 0ని యూజ్ చేసుకుంటుంది. అందుకు మనకి మళ్ళీ ఇక్కడ 1తో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ చేస్తే 2 3 4 ఇలా వస్తుంది. సో ఇది క్లోజర్ కాన్సెప్ట్ గురించి. థ్యాంక్ యూ.